కీర్తి తోరణాలు, అలంకారప్రాయమైన రాతి ద్వారాలు ఏ నగరానికి చెందిన ప్రత్యేక వాస్తుశైలి? సరైన సమాధానం వరంగల్. వరంగల్ కోటలోని 4 భారీ కీర్తి తోరణాలు కాకతీయుల నిర్మాణ శైలి వైభవానికి ప్రతీకలు. వీటిని తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంగా స్వీకరించారు. హనుమకొండ శాసనాన్ని జారీ చేసిన కాకతీయ వంశపు మొట్టమొదటి స్వతంత్ర పాలకుడిగా ఎవరిని పరిగణిస్తారు? సరైన సమాధానం రుద్రదేవ. కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవుడు ప్రతాపరుద్రుడు 1 క్రీస్తు శకం 1163లో పశ్చిమ చాళుక్యుల నుండి స్వాతంత్ర్యాన్ని ప్రకటించిన మొట్టమొదటి స్వతంత్ర పాలకుడు. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించారు. హన్మకొండలోని 1000 స్తంభాల గుడి, రుద్రేశ్వర స్వామి ఆలయం ఏ రాజుచే నిర్మించబడింది? సరైన సమాధానం రుద్రదేవ. రాజు రుద్రదేవుడు క్రీస్తు శకం 1163లో శివుడు, విష్ణువు మరియు సూర్యుడికి అంకితం చేయబడిన 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించాడు. దీనిని త్రికూటాలయం అని పిలుస్తారు. ఏ కాకతీయ పాలకుడి కాలంలో కాకతీయ రాజధాని హనుమకొండ నుండి ఓరుగల్లు, వరంగల్ కి మార్చబడింది? సరైన సమాధానం గణపతిదేవ. కాకతీయ రాజు గణపతిదేవుని కాలంలో కాకతీయ రాజధాని హనుమకొండ నుండి ఓరుగల్లు, వరంగల్ కి మార్చబడింది. రాణి రుద్రమదేవి పాలనలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించి ఆమె పరిపాలనను ప్రశంసించిన ప్రసిద్ధ ఇటాలియన్ యాత్రికుడు ఎవరు? సరైన సమాధానం మార్కో పోలో. ప్రఖ్యాత ఇటాలియన్ యాత్రికుడైన మార్కో పోలో మోటుపల్లి రేవును సందర్శించి ది ట్రావెల్స్ ఆఫ్ మార్కో పోలో, ద ట్రావెల్స్ ఆఫ్ మార్కో పోలో గ్రంథంలో ఆ రాజ్యం యొక్క సంపద మరియు రాణి రుద్రమదేవి ధైర్యసాహసాల గురించి రాశాడు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రామప్ప ఆలయం ఏ కాకతీయ సేనాని ఆధ్వర్యంలో నిర్మించబడింది? సరైన సమాధానం రేచర్ల రుద్ర. గణపతిదేవుని సేనాని అయిన రేచర్ల రుద్ర క్రీస్తు శకం 1213లో పాలంపేటలో రామప్ప ఆలయాన్ని, దీనిని రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు, నిర్మించారు. ఇది జూలై 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. నీటిపై తేలేలా చేసే రామప్ప ఆలయ ప్రత్యేక నిర్మాణ శైలి లేదా లక్షణం ఏమిటి? సరైన సమాధానం తేలికపాటి, తేలే ఇటుకలు. ఈ ఆలయం నీటిపై తేలేంత తేలికగా ఉండే ఇటుకలకు ప్రసిద్ధి చెందింది. ఇవి నిర్మాణంపై భారాన్ని తగ్గిస్తాయి. మార్కో పోలో రామప్ప ఆలయాన్ని ద బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద గెలాక్సీ ఆఫ్ టెంపుల్స్ అని అభివర్ణించారు. ఆధునిక మిషన్ కాకతీయకు స్ఫూర్తినిచ్చిన చెరువుల గొలుసుకట్టు, చైన్ ఆఫ్ ట్యాంక్స్, నీటిపారుదల వ్యవస్థకు ఎవరు ఆద్యులు? సరైన సమాధానం కాకతీయులు. 12 నుండి 14వ శతాబ్దాల మధ్య దక్కన్ ప్రాంతాన్ని పాలించిన కాకతీయ పాలకులు వ్యవసాయానికి నీటి భద్రతను కల్పించేందుకు చెరువులను అనుసంధానించే ఒక నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేశారు. దక్షిణ భారత రాజ్యాన్ని పాలించిన మొదటి మహిళా కాకతీయ పాలకురాలు ఎవరు? సరైన సమాధానం రుద్రమదేవి. రాణి రుద్రమదేవి అంతర్గత తిరుగుబాట్లు మరియు యాదవుల నుండి ఎదురైన బాహ్య ముప్పులను అధిగమించి క్రీస్తు శకం 1262 నుండి 1289 వరకు పాలన సాగించారు. రాజరికం పట్ల ఉన్న సాంప్రదాయ అంచనాలకు అనుగుణంగా ఉండేందుకు శాసనాలు మరియు నాణేలపై రుద్రదేవ మహారాజా అనే పురుష రాజనామాన్ని ఆమె స్వీకరించారు. మోటుపల్లి అభయ శాసనం, భద్రతా శాసనం గణపతిదేవునిచే దేనిని ప్రోత్సహించడానికి జారీ చేయబడింది? సరైన సమాధానం విదేశీ సముద్ర వాణిజ్యం. ఓడరేవుకు వచ్చే విదేశీ వర్తకులకు భద్రతను, అలాగే ఏకరీతి మరియు తక్కువ సుంకాల కస్టమ్స్ డ్యూటీల ను కల్పించేందుకు గణపతిదేవ మోటుపల్లి శాసనం జారీ చేశారు. కాకతీయ సామ్రాజ్యం యొక్క అంతిమ పతనం క్రీస్తు శకం 1323లో వీరి దండయాత్ర తర్వాత సంభవించింది. సరైన సమాధానం ఘియాసుద్దీన్ తుగ్లక్, ఉలూగ్ ఖాన్ నేతృత్వంలో. ఢిల్లీ సుల్తానాట్ పాలకుడు మరియు తుగ్లక్ రాజవంశ స్థాపకుడైన ఘియాసుద్దీన్ తుగ్లక్ తరపున ఉలుగ్ ఖాన్, ఈయన తర్వాతి కాలంలో ముహమ్మద్ బిన్ తుగ్లక్గా మారాడు. జరిపిన దండయాత్ర ఫలితంగా క్రీస్తు శకం 1323లో కాకతీయ సామ్రాజ్యం పూర్తిగా పతనమైంది. రెండవ ప్రతాపరుద్రుడు రచించిన ఏ గ్రంథం కావ్య లక్షణాల గురించి చర్చిస్తూ అతని స్వంత జీవితం గురించి కూడా ప్రస్తావిస్తుంది? సరైన సమాధానం ప్రతాపరుద్ర యశోభూషణం. విద్యానాథుడు రచించిన ఈ గ్రంథం ప్రతాపరుద్ర మహారాజుకు అంకితం చేయబడిన కావ్యశాస్త్ర గ్రంథం.
ఇది సంస్కృత భాషలో రచించబడింది. కాకతీయుల పతనం తర్వాత ఏ ప్రాంతంలో రేచర్ల పద్మనాయకులు ప్రధాన శక్తిగా ఉన్నారు? సరైన సమాధానం రాచకొండ మరియు దేవరకొండ. క్రీస్తు శకం 1323 తర్వాత పద్మనాయకులు రాచకొండ మరియు దేవరకొండలలో తమ స్వతంత్ర అధికారాన్ని స్థాపించారు. ఆధునిక నల్గొండ మరియు మహబూబ్ నగర్ జిల్లాలలో క్రీస్తు శకం 1336లో ఢిల్లీ సుల్తానాట్ నుండి వరంగల్ను విముక్తి చేసిన ముసునూరి నాయకుడు ఎవరు? సరైన సమాధానం ముసునూరి కాపయ్య నాయక. తెలంగాణ ప్రాంతం నుండి తుగ్లక్ గవర్నర్లను తరిమికొట్టడానికి కపయ్య నాయకుడు హిందూ నాయకుల కూటమికి నాయకత్వం వహించాడు. హోయసల రాజవంశపు పాలకుడైన వీరబల్లాల త్రీతో ఇతను కూటమిని ఏర్పాటు చేసుకున్నాడు. నృత్యంపై ప్రసిద్ధ గ్రంథమైన నృత్యరత్నావళి ని ఏ కాకతీయ సైన్యాధికారి రచించారు? సరైన సమాధానం జయప సేనాని. గణపతిదేవుని బావమరిది అయిన జాయప సేనాని పేరిణి శివతాండవంతో సహా వివిధ నృత్య రీతులను వివరిస్తూ ఈ అద్భుతమైన గ్రంథాన్ని రచించారు. కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఏ సరస్సు తెలంగాణలోని అతిపెద్ద కృత్రిమ సరస్సులలో ఒకటిగా ఉంది? సరైన సమాధానం పాఖల్ లేక్. విశాలమైన వ్యవసాయ భూములకు నీటిని అందించేందుకు కాకతీయ రాజు గణపతి దేవుడు క్రీస్తు శకం 1213లో పాఖాల సరస్సును నిర్మించారు. రాయగజకేసరి, ఏనుగుల వంటి శత్రు రాజులకు సింహం వంటివాడు అనే బిరుదును వీరు ఉపయోగించారు. సరైన సమాధానం పైన అన్ని. కాకతీయ పాలకులు తమ సైనిక ఆధిపత్యాన్ని సూచించడానికి ఉపయోగించిన ఒక సాధారణ సామ్రాజ్య బిరుదు ఇది. కాకతీయ యుగ కవి పాల్కురికి సోమనాథుని ఏ ప్రధాన సాహిత్య రచన శైవ సంప్రదాయంలో ఒక అద్భుత కళాఖండంగా పరిగణించబడుతుంది? సరైన సమాధానం బసవ పురాణం. శైవ సంప్రదాయంలో పాల్కురికి సోమనాథుని ప్రధాన సాహిత్య కళాఖండం బసవ పురాణం. దీనితో పాటు పండితారాధ్య చరిత్ర ఆయన మరో గొప్ప రచన. కాకతీయ కాలానికి చెందిన ఈయన దేశీ తెలుగు శైలిలో రచనలు చేశారు. గోల్కొండ కోట మొదట ఏ రాజవంశం ద్వారా మట్టి కోటగా నిర్మించబడింది? సరైన సమాధానం కాకతీయులు. కాకతీయులు మొదట 1143లో మంకల్ లేదా గొల్లకొండ అనే గ్రానైట్ కొండపై మట్టి కోటను నిర్మించారు. తదనంతరం బహమనీ సుల్తానత్ ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. పేరిణి శివతాండవం అనేది తెలంగాణకు చెందిన ఒక సంప్రదాయ యోధ నృత్యం. ఇది ఈ క్రింది వాటిలోని శిల్పాల ఆధారంగా పునరుద్ధరించబడింది. సరైన సమాధానం రామప్ప దేవాలయం. పేరిణి శివతాండవం అనేది రామప్ప ఆలయ శిల్పాల ఆధారంగా పునరుద్ధరించబడిన తెలంగాణకు చెందిన ఒక సంప్రదాయ యోధ నృత్యం. శివుడిని ఆరాధించేందుకు పురుష యోధులు దీనిని ప్రదర్శిస్తారు. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించి కాకతీయ సామంతుని ఆదరణ పొందిన ప్రసిద్ధ కవి ఎవరు? సరైన సమాధానం తిక్కన. తిక్కన సోమయాజీ అని కూడా పిలుస్తారు. మహాభారతంలోని చివరి 15 కాండ్లు తెలుగులోకి అనువదించాడు మరియు కాకతీయ సామ్రాజ్యానికి అధీనంలో ఉన్న నెల్లూరులోని తెలుగుచోళ పాలకుడు మనుమసిద్ధి II చేత పోషించబడ్డాడు. యాదాద్రి జిల్లాలోని కులపాక్జీ కొలనుపాక దేవాలయం కాకతీయుల కాలంలో ఏ మతానికి ప్రధాన కేంద్రంగా ఉండేది? సరైన సమాధానం జైన మతం. కోలనుపాక ఒక ముఖ్యమైన జైన కేంద్రంగా ఉండేది. కాకతీయులు శైవమతావలంబీకులైనప్పటికీ జైన మతం పట్ల సహనంతో వ్యవహరించారు. కాకతీయ పరిపాలనలో నాయంకర విధానం వీటిని కలిగి ఉండేది. సరైన సమాధానం సైనిక అధిపతులకు నాయకులకు భూమి మంజూరు చేయడం. నాయంకర వ్యవస్థ అనేది ఒక ఆదిమ భూస్వామ్య ఏర్పాటు. దీనిలో సైనిక అధిపతులు దళాలను పోషించడానికి బదులుగా భూములను నిర్వహించేవారు. నాయకులు ప్రాంతీయ గవర్నర్లుగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలను కాపాడి స్థానిక పన్నులను వసూలు చేసేవారు. కాకతీయ వాస్తుశిల్పంలో ఉపయోగించే శాండ్ బాక్స్ విధానం శాండ్ బాక్స్ టెక్నిక్ గురించి కింది వాటిలో ఏది వివరిస్తుంది? సరైన సమాధానం భూకంప ప్రకంపనలను తట్టుకోవడానికి పునాదిని ఇసుకతో నింపడం. కాకతీయులు తమ భారీ దేవాలయాలను భూకంపాలను తట్టుకునేలా చేయడానికి ఇసుక మరియు సున్నంతో నింపిన లోతైన పునాదులను ఉపయోగించారు. బయ్యారం చెరువు శాసనం ఏ కాకతీయ రాజకుమారిచే జారీ చేయబడింది? సరైన సమాధానం మైలమ్మ. గణపతిదేవుని సోదరి అయిన మైలమ్మ ఈ శాసనాన్ని జారీ చేసింది. ఇది ప్రారంభ కాకతీయ పాలకుల వంశావళిని తెలియజేస్తుంది.
ఈ శాసనం దుర్జయుని నుండి గణపతిదేవుని వరకు గల కాకతీయ పాలకుల పూర్వ వంశావళిని వివరిస్తుంది. రామప్ప ఆలయ గోపురం ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది దీనితో నిర్మించబడింది. సరైన సమాధానం తేలికగా తేలే ఇటుకలు. పునాదిపై భారాన్ని తగ్గించడానికి నిర్మాతలు నీటిపై తేలే గుణం కలిగిన రంపపు పొట్టు మరియు బంకమట్టితో చేసిన ఇటుకలను ఉపయోగించారు. వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క 44వ సమావేశం సందర్భంగా 2021 జూలై 25న ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నమోదు చేయబడింది. రుద్రమదేవి పట్ల తన విశ్వాసానికి ప్రసిద్ధి చెంది స్థానిక జానపద గాథలలో వీరుడిగా నిలిచిన కాకతీయ సేనాని ఎవరు? సరైన సమాధానం గోన గన్నారెడ్డి. కాకతీయ సామ్రాజ్య స్థిరత్వాన్ని కాపాడటంలో ముఖ్యంగా రుద్రమదేవి పాలనకు మద్దతు ఇవ్వడంలో గోన గన్నారెడ్డి కీలక పాత్ర పోషించారు. ఓరుగల్లు అనే పదానికి అర్థం. సరైన సమాధానం ఏకశిల. ఒరు ఒకటి మరియు గల్లు రాయి అనే పదాల కలయికతో ఓరుగల్లు అనే పేరు ఏర్పడింది. ఇది కోట నిర్మించబడిన భారీ శిలను సూచిస్తుంది. 12 నుండి 14వ శతాబ్దాల మధ్య ఇది కాకతీయ సామ్రాజ్యానికి రాజధానిగా విరాజిల్లినది. హనుమకొండలోని మూలస్థాన శివాలయం వీరి కులదైవం. సరైన సమాధానం కాకతీయులు. పెద్ద దేవాలయాల నిర్మాణానికి ముందు ప్రారంభ కాకతీయ పాలకులు మూలస్థాన శివాలయ భక్తులుగా ఉండేవారు. క్రీస్తు శకం 1303లో ఢిల్లీ సుల్తానత్ నుండి మంగోలుల నాయకత్వంలో జరిగిన మొదటి దండయాత్రను ఏ కాకతీయ పాలకుడు విజయవంతంగా తిప్పికొట్టాడు? సరైన సమాధానం ప్రతాపరుద్ర. క్రీస్తు శకం 1303లో జరిగిన ఉప్పరపల్లి యుద్ధంలో కాకతీయ సైన్యం అల్లావుద్దీన్ ఖిల్జీ దళాలను ఓడించింది. అల్లావుద్దీన్ ఖిల్జీ పంపిన సుల్తానాత్ దళాలకు కారాకు చెందిన మాలిక్ ఫక్రుద్దీన్ జునా మరియు మాలిక్ ఘాజు నాయకత్వం వహించారు. శివయోగసారము ఏ కాకతీయ మంత్రిచే రచించబడిన గ్రంథం? సరైన సమాధానం కొలని గణపతిదేవ. ఈ రచన కాకతీయ కాలం నాటి పరిపాలన మరియు సామాజిక పరిస్థితుల గురించి విలువైన సమాచారాన్ని అందిస్తుంది. 13వ శతాబ్దంలో మోటుపల్లి రేవు నుండి ఎగుమతి అయిన ప్రధాన వస్తువు ఏది? సరైన సమాధానం వజ్రాలు మరియు నాణ్యమైన వస్త్రాలు. కాకతీయ రాజ్యం ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయబడిన గోల్కొండ వజ్రాలు మరియు అత్యుత్తమ వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది. కాకతీయ రాజు గణపతి దేవుడు విదేశీ వర్తకులకు రక్షణ కల్పిస్తూ మోటుపల్లిలో అభయ శాసనం, సుంకాలు తగ్గించే ఉత్తర్వులు జారీ చేశాడు. కాకతీయ శైలి దేవాలయ నిర్మాణంలో ఏది విస్తృతంగా గుర్తింపు పొందింది? సరైన సమాధానం త్రికూటాలయ, త్రికుల పుణ్యక్షేత్రం. త్రికూటలాయం 3 ఆలయాల శైలి. ఇది అత్యంత ప్రసిద్ధమైన కాకతీయ ఆలయ శైలి. ఇందులో శివుడు, విష్ణువు మరియు సూర్యునికి అంకితం చేయబడిన 3 స్వతంత్ర ఆలయాలు ఉంటాయి. రామప్ప సరస్సు, రామప్ప చెరువు ఏ ప్రాంతానికి సాగునీటికి మద్దతుగా నిర్మించబడింది? సరైన సమాధానం ములుగు. తెలంగాణలోని పూర్వపు వరంగల్ ప్రాంతంలో ప్రస్తుతం ములుగు జిల్లా పాలంపేట సమీపంలోని చుట్టుపక్కల వ్యవసాయ భూములు మరియు గ్రామాలకు నీటిపారుదల కోసం రామప్ప సరస్సు నిర్మించబడింది. దీనిని కాకతీయ వంశానికి చెందిన రేచర్ల రుద్ర అనే సైన్యాధిపతి నిర్మించాడు. కాకతీయ కాలంలో ఏ సామాజిక వర్గం శక్తివంతమైన భూస్వాములుగా మరియు సైనిక నాయకులుగా ఆవిర్భవించింది? సరైన సమాధానం రెడ్డిలు మరియు కమ్మలు. నాయకులు, సైనిక అధిపతులు మరియు వ్యవసాయాధారిత సంఘాలు, వెలమలు, రెడ్డిలు మరియు కాయస్థులు వంటివి కలిగిన యోధుల వర్గం కాకతీయ రాజవంశం సమయంలో శక్తివంతమైన భూస్వాములు మరియు సైనిక నాయకులుగా ఉద్భవించింది. ఆంధ్ర భాషా భూషణం అనేది దీనిచే రచించబడిన మొట్టమొదటి తెలుగు వ్యాకరణ గ్రంథం. సరైన సమాధానం కేతన. అభినవ దండిన్ అని పిలువబడే ముల్గటిక కేతన కాకతీయుల సమకాలీనుడు. కేతన ప్రముఖ కవి తిక్కన శిష్యుడు. కాకతీయ వంశం ఏ పౌరాణిక వంశం నుండి తమ మూలాలను కలిగి ఉన్నట్లు పేర్కొంది? సరైన సమాధానం సౌరవంశం, సూర్యవంశం. తర్వాతి కాలపు కాకతీయ శాసనాలు వారు సూర్యవంశానికి చెందిన దుర్జయుల వంశానికి చెందినవారని పేర్కొంటున్నాయి. దేవగిరికి చెందిన యాదవ సేనలతో పోరాడుతూ మరణించిన కాకతీయ రాజు ఎవరు? సరైన సమాధానం మహాదేవ. రుద్రదేవుని సోదరుడైన మహాదేవుడు యాదవులతో జరిగిన యుద్ధంలో మరణించడంతో గణపతిదేవుడు తాత్కాలికంగా ఖైదు చేయబడ్డాడు. మహాదేవుడు కాకతీయ రాజు రెండవ ప్రోలుని కుమారుడు. మూసీ నది
ప్రాచీన కాకతీయ రాజ్యంలోని ఏ ప్రాంతం గుండా ప్రవహిస్తుంది? సరైన సమాధానం నల్గొండ హైదరాబాద్ ప్రాంతం. అనంతగిరి కొండలలో ప్రస్తుత వికారాబాద్ జిల్లా ఉద్భవించే మూసీ నది చారిత్రక నామం ముచుకుంద ప్రాచీన కాకతీయ సామ్రాజ్యంలోని పశ్చిమ మరియు మధ్య ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. మోటుపల్లి శాసనంలో విదేశీ వాణిజ్యంపై విధించే పన్నును ఏమని పిలిచేవారు? సరైన సమాధానం సుల్కం. రాజ్యంలోని రేవుల ద్వారా వచ్చే లేదా వెళ్లే సరుకులపై విధించే సుంకాన్ని సుల్కం అని పిలిచేవారు. క్రీస్తు శకం 1244లో కాకతీయ రాజు గణపతి దేవుడు జారీ చేసిన మోటుపల్లి స్తంభ శాసనంలో దీని ప్రస్తావన ఉంది. గణపేశ్వరం శాసనం జయపసేనానిచే వీరి విజయాలకు గుర్తుగా జారీ చేయబడింది. సరైన సమాధానం గణపతిదేవ. క్రీస్తు శకం 1231 నాటి గణపేశ్వరం శాసనాన్ని సేనాని జయన కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని కీర్తిస్తూ ఆయనపై గల భక్తితో జారీ చేశారు. నిడిగొండ ప్రాంతంలో కుందవాపి ఒక భారీ చెరువు ని ఏ కాకతీయ రాణి నిర్మించింది? సరైన సమాధానం కుందమాంబ. నేటి తెలంగాణలోని జనగాం జిల్లాలో ఉన్న నిడిగొండ త్రికూటాలయం ప్రాంతంలోని భారీ చెరువు మరియు దానికి ఆనుకుని ఉన్న త్రికూట ఆలయాన్ని కాకతీయ రాజు గణపతి దేవుని సోదరి కుందమాంబ, ఈమెను కుండలమహాదేవి అని కూడా పిలుస్తారు, నిర్మించారు. వరంగల్ సమీపంలోని ధర్మసాగర చెరువును నిర్మించినవారు? సరైన సమాధానం రుద్రదేవ. రుద్రదేవుడు రాజధాని నగరమైన హనుమకొండ చుట్టూ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అనేక చెరువులను నిర్మించాడు. రుద్రదేవుడు ప్రతాపరుద్రవన్ అని కూడా పిలుస్తారు. కాకతీయ రాజవంశానికి మొదటి సార్వభౌమ పాలకుడు. కాకతీయ పరిపాలనలో అయ్యగార వ్యవస్థ కింది వాటిలో దేనిని సూచించేది? సరైన సమాధానం గ్రామస్థాయి వంశపారంపర్య అధికారులు. కాకతీయ పరిపాలనలో అయ్యగార వ్యవస్థ అనేది 12 మంది వంశపారంపర్య అధికారులు మరియు గ్రామ సేవకులతో కూడిన ఒక వికేంద్రీకృత గ్రామ పాలనా విధానాన్ని సూచిస్తుంది. లక్నవరం సరస్సు ఎన్ని ద్వీపాలను కలిగి ఉండటానికి ప్రసిద్ధి చెందింది? సరైన సమాధానం 13. ములుగు జిల్లాలోని లక్నవరం కాకతీయుల కాలం నాటి ఒక సుందరమైన సరస్సు. ఇది తన సహజ సౌందర్యానికి మరియు అనేక ద్వీపాలకు ప్రసిద్ధి చెందింది. ఇది 10,000 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఏకమ్రనాథుడు రచించిన ప్రతాపరుద్ర చరిత్రము ఈ క్రింది వాటికి ఒక ముఖ్యమైన మూలం. సరైన సమాధానం చివరి కాకతీయ రాజు సామాజిక మరియు రాజకీయ జీవితం. ఏకామ్రనాథుడు రచించిన ప్రతాపరుద్ర చరిత్రము కాకతీయ వంశ చరిత్ర, పరిపాలన మరియు సామాజిక సాంస్కృతిక జీవన విధానాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన చారిత్రక ఆధారం. ఇందులో కాకతీయ సామ్రాజ్య పతనానికి సంబంధించిన అనేక సంప్రదాయ గాథలు కూడా ఉన్నాయి. 1000 స్తంభాల గుడి ఏ ముగ్గురు దేవుళ్లకు అంకితం చేయబడింది? సరైన సమాధానం శివ, విష్ణు, సూర్య. ఈ ఆలయం రుద్రేశ్వరుడు, శివుడు, వాసుదేవుడు, విష్ణువు మరియు సూర్యదేవుని సన్నిధులు కలిగిన త్రికూటాలయం. ఇందులో శివుడు ప్రధాన దైవం. ఈ క్షేత్రం శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయంగా కూడా ప్రసిద్ధి చెందింది. రామప్ప ఆలయంలో కనిపించే మదనికలు లేదా శలభంజికలు గురించి కింది వాటిలో ఏది వివరిస్తుంది? సరైన సమాధానం వివిధ భంగిమలలో ఉన్న నృత్యకారునుల అద్భుతమైన రాతి శిల్పాలు. రామప్ప ఆలయంలోని మదనికలు లేదా శాలభంజికలు నల్లని బసాల్ట్ లేదా డోలరైట్ శిలలతో చెక్కబడిన అద్భుతమైన, దాదాపు సహజ పరిమాణంలో ఉండే శిల్పాలు. ఇవి ఆలయ పైకప్పు అంచులు మరియు పైకప్పు భాగాలకు ఆధారాన్నిస్తూ బయటి స్తంభాల నుండి బయటకు చొచ్చుకుని వచ్చేలా అమర్చబడి ఉంటాయి. కాకతీయుల నాణేలపై తరచుగా వరాహం, అడవి పంది చిత్రం ఉండేది. ఎందుకు? సరైన సమాధానం ఇది వారి పూర్వపు పాలకులు అయిన చాళుక్యుల చిహ్నం. కాకతీయులు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకునే ముందు ప్రారంభంలో పశ్చిమ చాళుక్యుల వరాహ చిహ్నాన్ని ఉపయోగించేవారు. గోన వంశానికి చెందిన ఏ కాకతీయ సేనాని రామాయణంలోని ఒక వెర్షన్ను రచించారు? సరైన సమాధానం గోన బుధరెడ్డి. గోన బుధరెడ్డి రంగనాథ రామాయణం, తెలుగులో మొదటి రామాయణం 2,000 మీటర్లో రచించాడు.